ఇలా ఇద్దరు కలిసి అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి మేము గద్దర్ కోసం అవార్డుల కోసం పంపించినని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జయంతి ఉత్సవాలు కూడా చాలా చెప్తా ఉన్నాడు. వాస్తవంగా ఒక తెలియని విషయం అంటే ఒకటి ఉండాలి. నేను పాత్రికేయుల మిత్రుల ద్వారా కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. పద్మశ్రీ అవార్డును గద్దర్ అన్న నాజర్కి వచ్చినప్పుడే తిరస్కరించినాడు. గద్దర్ గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్నకు మన నాజర్ గారికి బుర్రకథ పితామహుడు నాజర్ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు సాక్షాత్తు గద్దర్ అన్ననే నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను చెప్పడం కాదు. గద్దర్ అన్న పద్మశ్రీ అవార్డుకు వచ్చినటువంటి సందర్భంలో అజ్ఞాతంలో జీవితం గడుపుతున్నా ఉన్నటువంటి గద్దర్ అన్న నాజర్ గారికి ఒక ఉత్తరం రాసిండు. ఇది నేను కాదు. డియర్ నాజర్, తెలంగాణ పోరాటం నిన్ను ప్రపంచానికి అందించింది, ప్రజా కళాకారునిగా మలిచింది. ఆ తెలంగాణ ప్రజలు ఇంకా ఆకలితోనే ఉన్నారు, అణచబడే ఉన్నారు, దోచబడే ఉన్నారు, చెరచబడుతున్నారు, చెట్లకు గట్టి కాల్చబడుతున్నారు, ఆయుధాలు అందుకొని సాయుధ పోరాటంలోనే ఉన్నారు అని చెప్పేసి రాసిండు. ఈ సాయుధ పోరాటంలో ఎవరున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇట్లాంటి స్థితిగతులలో ఉన్నది కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకోవద్దు అని చెప్పేసి స్వయంగా నాజర్ గారికి గద్దరన్న రాసినటువంటి ఉత్తరం. ఇంకా నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? అప్పటి కాంగ్రెస్ నీకు పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నువ్వు బుర్రకథను బతికించినందుకు కాదు, ఇప్పుడు కష్టజీవి బుర్రకథ చెప్పడం లేదని, ఏ కథ ద్వారా ఏ పని చేయడం లేదని, తమ వ్యవస్థకు ఎసరు రాని పలనాటి బొబ్బిలి కథలు చెప్పి బతుకుతున్నావని, తాము గండబేరండాలను గౌరవంగా స్వీకరిస్తున్నావని, నక్సల్బరి పోరాట కథగా మారడం లేదని, ఎర్రజెండను గుండెకద్దుకొని ఆకాశంలో ఎగరడం లేదని నీకు పద్మశ్రీ అవార్డు ఇస్తా ఉన్నారు. కోట్లాది జనం ప్రేమించారు, వీరులు అమరవీరులు ప్రేమించారు, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు, మరి నువ్వెట్లా పుచ్చుకున్నావు? గద్దర్ గారు నాజర్కు రాసిండు, నువ్వెట్లా తీసుకుంటావని. నాజర్కి వస్తేనే ఎట్లా తీసుకుంటావా అని చెప్పేసి గద్దర్ అడిగితే, మరి గద్దర్ పేరు మీద నువ్వు పద్మశ్రీ అవార్డుకు నువ్వెట్లా రికమెండ్ చేసినావు రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. అంటే గద్దర్ చరిత్ర నీకు తెలియదు, గద్దర్ గురించి నీకు ఏమి తెలియదు. గద్దర్ పేరు మీద గద్దలాగా వాలినావు, గద్దర్ పేరు మీద గద్దలాగా వాలి ఇవాళ గద్దరు పేరును గద్దరు ఆశయాన్ని చంపే కుట్రలో భాగంగా, చెరిపేసే కుట్రలో భాగంగా ఇలా గద్దర్ను నాకు ఇట్లా పరిచయం, నాకు అది అని చెప్తుంటే, నిజంగా గద్దర్ ఆశయం నీకు పరిచయం ఉంటే గద్దరు పద్మశ్రీ వ్యతిరేకించినప్పుడు నువ్వు ఎట్లా పంపుతావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు ఎవరైనా అప్లికేషన్ పెట్టిరా? పద్మశ్రీ అవార్డుల కోసము మీరు దరఖాస్తు చేసుకోమని అని చెప్పేసి పేపర్లలో ప్రకటన వస్తుంది. దయచేసి నేను పాత్రికేయుల ముందు నేను చెప్తా ఉన్నా, ఒక ప్రకటన ఇస్తారు. మీకు ఎవరెవరైతే మీరు సమాజంలో చేస్తున్నటువంటి సేవలకు గాను మీరు అప్లై చేసుకోమని చెప్తే అవి పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము రికమెండ్ చేస్తుంది, లేకపోయినా ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. అట్లాంటి దానిలో అసలు గద్దరు పద్మశ్రీ అవార్డే వద్దానంటే నేను గద్దర్ పేరు పంపించినా రాలేదు, ఇక చూసినావా అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదన నడుస్తూ ఉన్నది. గద్దర్ ఎన్నడన్నా అవార్డుల కోసం ఆరాటపడ్డా? గద్దర్ ప్రజా విముక్తి కోరుకున్నాడు కదా.